రైట్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లో ఖాళీగా ఉన్నటువంటి 2000 పైగా ఖాళీ భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకొని దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అప్కమింగ్ రైల్వే గ్రూప్ డీలో మీకు ఛాన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ అది ఏ విధంగా ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం లేదు, కేవలం మీకు క్వాలిఫికేషన్ వచ్చి మార్కులు బేస్ చేసుకొని సెలెక్ట్ అయితే చేసి ట్రైనింగ్ అయితే పంపిస్తున్నారు. ఇప్పుడే పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ ఇయర్స్ ప్రతిదీ. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వరకు మాత్రం అప్లై చేసుకోండి, ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కంటూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఆర్పీఎఫ్ ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ గ్రూప్ డి కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మీకు డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి తీస్తూ ఉన్నాము విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అదేవిధంగా మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు March 12, 2026 మనకు ఈవినింగ్ 5 PM నుండి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు April 11, 2026 నెక్స్ట్ మంత్ 11వ తేదీ వరకు టైం అయితే ఉందన్నమాట. ఎవరికైతే ఛాన్స్ ఉంటుందో, ఎలిజిబిలిటీ ఉందో, ఇంట్రెస్ట్ ఉంటుందో మనకు April 11వ తేదీలోపు మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్లో మనకు ముందుకు వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు April 11, 2026 నెక్స్ట్ మంత్ 11వ తేదీకి మన డేట్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ మినిమం ఏజ్ లిమిట్ 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 24 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 5 years ఉంటుంది కాబట్టి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 years వస్తుంది కాబట్టి 27 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. 10 years వాళ్ళకు 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ వీటిలో మనకు ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోవచ్చు. యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఎస్సీ వాళ్ళు ఏంటి, ఎస్టీ వాళ్ళు ఏంటి, ఓబీసీ వాళ్ళు ఏంటి, పీడబ్ల్యూ వాళ్ళు క్యాండిడేట్ వాళ్ళు ఏంటి అనేది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది. ముందుకు వచ్చేసి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అండ్ అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కానీ, అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నో ఫీ అనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 100 rupees మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మాకు ఆన్లైన్ ద్వారా మాత్రమే, నాన్ రిఫండబుల్ పేమెంట్. మీరు వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అప్లికేషన్ మీరు రిజెక్ట్ చేసుకున్నా, క్యాన్సిల్ చేసుకున్నా మీ అమౌంట్ మీకు రిఫండ్ అయితే పడదు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్గా 13 ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్కి రిలేటెడ్గా మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ముందుకు వచ్చేసి మనకు ఏసీ మెకానిక్ 251, కార్పెంటర్ 22, కోపా మనకు 181, డీజిల్ మెకానిక్ 105, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 1258, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 88, ఫిట్టరు 539, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 33, అండ్ మెషినిస్ట్కి వచ్చేసి 54, ఎంఎంటీఎం 24, మోటార్ మెకానిక్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు పెయింటర్కి వచ్చేసి 32, వెల్డర్కి వచ్చేసి 202. ఓవరాల్ మనకు 2801 వేకెన్సీ ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ప్రతి క్యాస్ట్ వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వరకు, యువర్ క్యాండిడేట్ వరకు, అండ్ పక్కన మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు, ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వరకు ప్రతి క్యాస్ట్ వాళ్ళు, ప్రతి కేటగిరీ వాళ్ళకు వేకెన్సీ అయితే రిజర్వ్ అయితే చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు బిలో 24 years ఉన్నా కూడా మీరు అప్పర్ ఏజ్ లిమిట్ అని యూజ్ చేసుకొని, రిలాక్సేషన్ యూజ్ చేసుకొని మీరు డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకోండి దీనికి, ఈ నోటిఫికేషన్కి. అయితే ఈ నోటిఫికేషన్కి ఏ జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏ జిల్లాల వాళ్ళు అప్లై చేయకూడదు అనుకుంటే మనకు స్టేట్ వైజ్ కూడా మెన్షన్ చేశారు. ముందుగా వచ్చేసి మనకు తెలంగాణకు వచ్చేసి ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏపీ వాళ్ళకి వచ్చేసి ఆల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. బట్ ఏంటంటే ఎవరైతే మన్యం జిల్లా కానీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కానీ, విజయనగరం డిస్ట్రిక్ట్స్ కానీ ఎవరైతున్నారో వీళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఈ జిల్లాల వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ మనకు మహారాష్ట్రలో వచ్చేసి కొన్ని జిల్లాలు ఇచ్చాడు, అండ్ కర్ణాటకలో వచ్చేసి మనకు కొన్ని జిల్లాలు, తమిళనాడు అయితే వెల్లూరు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మధ్యప్రదేశ్లో వచ్చేసి మనకు 2 డిస్ట్రిక్ట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు వచ్చేసి
రైల్వే వాళ్ళు 10+2 ఏదైతే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా మనకు 10థ్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. ఆర్ ఈక్వివలెంట్ గాని. అండ్ 10థ్ క్లాస్‌లో వచ్చేసి మీకు కంపల్సరీగా మినిమమ్ 50% మీకు మార్కులైతే వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు ఆల్సో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎన్‌సీవీటీ గాని, ఎస్‌సీవీటీ గాని. అయితే ఇక్కడ మనకు ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి ఏందంటే, ఇక్కడ మనకు చాలా రకాలైన ట్రేడ్స్ అయితే ఇచ్చాడు కదా! మనకు 13 ట్రేడ్స్ అనేది. మనకు ఏసీ మెకానిక్ గాని, కార్పెంటర్ గాని, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోప్ అంటారు. అది గాని, డీజిల్ మెకానిక్ గాని, ఎలక్ట్రీషియన్ గాని, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ గాని, ఫిట్టర్ గాని, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ గాని, మెషినిస్ట్ గాని, మెకానిక్ టూల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఎంఎంటీఎం వాటిలో గాని, మోటార్ మెకానిక్ వెహికల్‌లో గాని, పెయింటర్‌లో గాని, వెల్డర్‌లో గాని వీటిలోనే ఏదో ఒక అంటే ట్రేడ్‌లోనే మీకు 10థ్‌లో మీకు 50% మీకు మార్కులొచ్చి అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు డెఫినిట్‌గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కొంతమంది మెసేజ్ చేస్తారు. బ్రదర్ నా కాడ 10థ్ ఉంది అండ్ ఇంటర్మీడియేట్ ఉంది. 10+2 సిస్టమ్ ద్వారా నేను అప్లై చేసుకోవచ్చా అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు 10+2 అంటే 10థ్ ప్లస్ ఐటీఐ మాత్రమే వాళ్ళు కాలిక్యులేట్ అయితే చేస్తున్నారు కాబట్టి కన్సిడర్ చేస్తున్నారు. మనం ఐటీఐ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఇది అనమాట. మనకి ఇది మార్చి 11న అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఏవైతే 2801 వేకెన్సీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ అనమాట. ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ వచ్చేసి ఏందంటే, మనకు అప్‌కమింగ్ ఏదైతే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంటుంది కదా! వాటికి మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మనకు ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని నోటిఫికేషన్ కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో రైల్వే గ్రూప్ డీలో మీకు సెపరేట్‌గా కొన్ని వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు సెపరేట్‌గా కొంత కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. యాస్ పర్ మనకు జనరల్ క్యాండిడేట్ వాళ్ళు జనరల్ వేకెన్సీ కంటే మీకు కొంచెం ప్రయారిటీ అయితే ఇస్తారని మనకు అప్‌కమింగ్ ఏవైతే ప్రీవియస్ కొన్ని నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేశారో, మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకు తెలుసనమాట ఇది. అయితే అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల బెనిఫిట్ అయితే చెప్పాను. అండ్ అప్రెంటిస్‌షిప్ అనేది మనకు పర్మనెంటా? లేదంటే టెంపరరీయా? ఎప్పుడుంటుంది? అంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఏంటని కొంతమందికి డౌటు. ఎవరైతే అప్రెంటిస్‌షిప్‌గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 ఇయర్ వరకు ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. మనం ఏవైతే మెన్షన్ చేసినటువంటి జోను అంటే మనకు సికింద్రాబాద్ జోన్‌లో మనకు కొన్ని ఉన్నాయి కదా! అండ్ అవి కూడా మనకు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ట్రైనింగ్ యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు సివిల్ ఇంజినీరింగ్ ఎవరైనా అప్లై చేసుకుంటే ఇక్కడ మనకు చూసుకోండి సివిల్ ఇంజినీరింగ్‌కి ఎక్కడెక్కడ మనకు ట్రైనింగ్ ఉంటుందనేది. ఒకవేళ మీరు మెకానికల్ ఇంజినీరింగ్‌కి ఏమైనా అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతే ఎక్కడెక్కడ మనకు మెకానికల్ ఇంజినీరింగ్ అనేది గుంతకల్, విజయవాడ, గుంటూరు, కాజీపేట, మౌలాలి అండ్ గుంతకల్, గుత్తి ఇలాంటి ప్లేసెస్‌లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా మీరు ట్రేడ్ వైస్‌గా కూడా మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ మీకు 1 ఇయర్ అనేది ప్రతి మంతు కొంత స్టైఫండ్ అయితే ఇస్తారు. అంటే స్టైఫండ్ వచ్చేసి మనకు 9,000 నుండి 12,000 వరకు మనకు స్టైఫండ్ అయితే ఉంటుంది. ఎంత ఇస్తారు ఏంటి అని మనం చెప్పలేము గానీ 9,000 నుండి 12,000 వరకు అయితే ఉంటుందన్నమాట. రైల్వే అప్రెంటిస్‌షిప్ స్టైఫండ్ అనేది. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మనకు అప్రెంటిస్‌షిప్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మనకు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తది కదా! మనకు అప్‌కమింగ్ ఇది. అప్పుడు మీరు దాన్ని పెట్టి అప్లై చేసుకున్నారంటే, అప్లై చేసేటప్పుడు దాన్ని ప్రయారిటీగా పెట్టారంటే, మీకు ఎగ్జామ్‌లో మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అండ్ మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు సెలక్షన్ క్యాండిడేట్ విల్ బి అయితే మనకు రైల్వే రిక్రూట్‌మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారంగా మనకు విల్ బి బేస్డ్ ఆన్ ఏ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ బై మనకు కాలిక్యులేటింగ్ ద యావరేజ్ ఆఫ్ పర్సెంటేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ టు ద బోత్ ఆఫ్ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో అండ్ అదేవిధంగా మనకు ఐటీ 10థ్ ప్లస్ ఐటీలో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకు కొంత యావరేజ్ పర్సెంటేజ్ మార్కులు బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ ఒకటే పోస్ట్‌కి ఇద్దరు గాని సెలెక్ట్ అయ్యారనుకోండి, అంటే వాటిలో మళ్ళా మనకు ఫైనల్‌గా ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి అలాంటప్పుడు ఏందంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రం సెలెక్ట్ అయితే చేస్తారు ఈ విధంగా. నెక్స్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు ట్రైనింగ్ అయితే పంపిస్తారు. దీనికి అప్రెంటిస్‌షిప్‌గా సెలెక్ట్ అవ్వాలంటే మీరు మెడికల్‌గా ఫిట్‌గా అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే మీరు మెడికల్‌గా అయితే ఫిట్‌గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట బాడీ అనేది. అదొకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై విషయానికొస్తే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళది వెబ్‌సైట్ అయితే ఉంది కదా! www.sar.indianrailways.gov.in అనే వెబ్‌సైట్‌లో మీకు ఆన్‌లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లై అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కావాలంటే మీకు అక్కడ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.